షీలా ఆంటీ నిద్రపోతున్న గంగు దగ్గరికి వెళ్లి ఒక కస్టమర్ వచ్చాడు, అతను మనకి డబ్బులు ఇస్తున్నాడు, లేసి వెళ్ళు అని అంటుంది. దాంతో గంగు లేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఆ తరువాత షీలా ఆంటీ తనతో ఉన్న వ్యక్తిని పోయి తినడానికి ఏమైనా తీసుకుని రమ్మని చెప్తుంది. దానికి ఆ వ్యక్తి లోపల గంగుతో ఉన్న తను చాలా డేంజరస్ గా అనిపిస్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను అని అంటే దానికి షీలా ఆంటీ నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏమైనా అయితే నేను చూసుకుంటానులే, నువ్వు ఫస్ట్ వెళ్లి ఫుడ్ తీసుకొని రా అని పంపించేస్తుంది. ఆ తర్వాత రూమ్ లో ఉన్న వ్యక్తి తన జేబులో నుంచి గన్ మరియు డబ్బులు తీసి బయట పెట్టడంతో ఇది చూసిన గంగు చాలా భయపడిపోయి షీలా ఆంటీని పిలుస్తుంది. లోపల వ్యక్తి గంగుని చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు. దాంతో షీలా అక్కడికి వెళ్లి తలుపు తీయడానికి ట్రై చేస్తుంది. కానీ తలుపు ఓపెన్ లోపల అతను గంగుని చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి గంగుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. గంగుకి చాలా దారుణంగా దెబ్బలు తగిలి ఉంటాయి. ఆమె కడుపు దగ్గర 15 కుట్లు, పెదవి దగ్గర 5 కుట్లు పడతాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే గంగు రహీం బాయ్ అని ఒక గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్తుంది. రహీం బాయ్ నమాజ్ చదవడానికి వెళ్తూ ఉంటే గంగు అతన్ని ఆపి నాకు న్యాయం కావాలి అని అడుగుతుంది. దాంతో రహీం తన మనుషులతో ఈమెని పైకి తీసుకుని వెళ్ళండి అని చెప్పి మసీద్ లోకి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ రహీం ఆ ఏరియాకి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యి ఉంటాడు. అతను అందరికీ న్యాయం జరిగేలా చూసుకునేవాడు. ఆ తరువాత రహీం రాగానే గంగు తన బాధంతా చెప్పుకుంటుంది. ఆ తరువాత గంగు తనకి తగిలిన దెబ్బల్ని చూపించడంతో రహీం కి కూడా జాలి వేసి తన మనిషి అయిన బిలాల్ ని వైశ్యాల ఇంటి బయట ఉండమని పంపిస్తాడు. రహీం బాయ్ గంగుతో వాడు మళ్ళీ వస్తే ఒక్కసారి నా మనిషికి చెప్పు, ఆ తర్వాత నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 4 అని కామెంట్ చేసేయండి.